అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణలో ఆషాఢ బోనాల సందడి మొదలైంది. ఆషాఢ మాసం మొదలు కావడంతో ఆషాఢంలో వచ్చే మొదటి అమావాస్య రోజు జగదాంబిక ఆలయంలోని మెట్లకు పూజ చేశారు. అనంతరం వచ్చే ఆదివారం రోజు అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. ఇది మనం ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తుంది. ముఖ్యంగా ఇక్కడ జగదాంబిక అమ్మవారికి మొదటి బోనం సమర్పించాక నగర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాల్లో కూడా బోనాలు అనేవి జరుగుతుంటాయి. ఇది ఆనవాయితీగా వస్తుంది. ఈరోజు ఏదైతే అమ్మవారికి వెళ్ళే మార్గంలో ఉండే ఏవైతే మెట్లు ఉంటాయో ఆ మెట్లకు కూడా ఈరోజు నగర వ్యాప్తంగా ఉన్న అందరు మహిళలు తరలి వచ్చి ఇక్కడ పసుపు కుంకుమలు పెడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే మొత్తం ఒక పండుగ వాతావరణం నెలకొన్నది. అదేవిధంగా ఇక్కడికి వచ్చే మహిళలు వాళ్ళు ఈ బొట్లు పెట్టడానికి గల కారణాలు ఏంటి, వీటి విశిష్టత ఏంటిది అనే విషయాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం. సో ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అందరూ పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇక్కడ ఈ మెట్లకు పసుపు కుంకుమ పెడుతున్నారు. ఒకసారి వీళ్ళతో మాట్లాడించే అంటే వీటి ప్రాధాన్యత ఏంటిది, అసలు ఇవి పెట్టడానికి ప్రాముఖ్యత ఏంటి? అమ్మవారికి పూజ చేస్తే, మెట్లకు పూజ చేస్తే అమ్మవారి ప్రతి అమావాస్య రోజు పూజ చేస్తే మంచిదని చేస్తారండి అందరూ. అమ్మవారికి అనుగ్రహం ఇస్తుందని అర్థాన్ని అమ్మవారి పూజ ఎప్పుడు మనకు అనుగ్రహం ఉండాలని చేపిస్తాం. మెట్ల పూజ ప్రతి అమావాస్య రోజు వస్తారండి. అమ్మవారి జగదాంబిక అమ్మ దయ. అంటే ప్రతి మాసంలో అంటే ప్రతి అమావాస్య వేరు, కానీ ఇప్పుడు వచ్చే అవసరం ఆషాఢ అమాస ప్రత్యేకంగా ఉంటుందండి. అమ్మవారి ప్రత్యేకంగా ఉంటుంది. అమ్మవారి పూజ మంచిగా జరుగుతుందండి. మనం ఏది అనుకుంటే అది అవుతుందండి. అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? గోల్నా కంబర్పేట్. ఎవ్రీ ఇయర్ వచ్చి ఇలా చేస్తుంటారు? ఇది ఫస్ట్ టైం అండి మేము రావడము. చాలా మంది చెప్పిర్రు, చెప్తే ఇక్కడికి వచ్చి మేము పెడుతున్నాం అండి. ఎలా అనిపిస్తుంది ఫస్ట్ టైం వచ్చారు మెట్లు ఎక్కడం? ఇదే ఫస్ట్ టైం కదా, ఇంకే కొన్నే కదరా, మళ్ళీ ఎక్కుతుంటే అది తెలుస్తుంటుంది. అంటే ఇంతకుముందు ఎప్పుడైనా అమ్మవారికి బోనం సమర్పించారా మీరు? అప్పుడు పెళ్ళైన కొత్తలో తీసుకొచ్చింది అత్తమ్మ, ఇప్పుడు మళ్ళీ వేయలేదు. ఇప్పుడు మేము వచ్చినాం. అంటే చాలా మంది కూడా మెట్లు ఎక్కాలంటే ఇబ్బంది, కానీ అలాంటిది ఈ మెట్ల మించి బోనం ఎత్తుకొని పోతుంటారు. చేస్తారు ఇక్కడ వాళ్ళు అందరు చేస్తారు కదా, ఇక్కడ వాళ్ళు చాలా మంది చేస్తారు. చాలా మంది చేస్తారు ఇక్కడ వాళ్ళు. మెట్ల మీదకి అమ్మవారి జగదాంబ తల్లి మోకాల మీద నడుచుకుంటూ పోతారండి. చాలా అమ్మవారు మంచి మాయమగల అమ్మవారు. చక్రవర్తి శివాజీకి ఖడ్గం ఇచ్చింది అంటారు కదా, అమ్మవారు అందరి ఆమె దయ ఉండాలి మనకు. ఆషాఢం తొలుత ఆషాఢము అమావాస మంచిది, ఏదైనా మంచిగా అవుతుంది అది. సో మొత్తం మీద మనం చూసుకోవచ్చు, ప్రతి ఒక్కరు కూడా దీనికి ఉన్న విశిష్టత ఎంతో చక్కగా చెప్తున్నారు. అమ్మ చెప్పండి అసలు ఈరోజు విశిష్టత ఏంటి? మొదటి శుక్రవారము చాలా ఆనందకరమైన ఇది మనకు. అందుకనే అందరం పెట్టాలనేసి అనిపించింది, పెడుతున్నాము. అది అందరికి కూడా అనుగ్రహిస్తుంది అమ్మవారు. కోపం ఉన్నా ఆమెనే, శాంతం ఉన్నా ఆమెనే చేసుకుంటుంది మనతో పాటుగా. ఆమెనే మన తల్లి, అందించనే మనం ఆమెని పూజించితే మనకు చాలా బాగుంటుంది. బోనాలు కూడా చాలా బాగా అవుతాయి. ప్రతి వారము ఆషాఢం వెళ్ళేదాకా కంపల్సరీ బోనాలు కంపల్సరీ అవుతాయి. 5 వారాలు వస్తూనే ఉంటాయి. ఫస్ట్ ఇక్కడ అయినాకనే ఫస్ట్ ఎల్లమ్మ తల్లికి అవుతుంటుంది. 11 వారాలు. జనరల్ మనం చిన్న ఎండ కొడితే ఇంట్లో నుంచి బయటికి రావాలంటే ఆలోచిస్తే ఇప్పుడు కాళ్ళు చాలా బాగా కాలుతున్నాయి. అయినా ఆ అమ్మ అనుగ్రహం వల్ల మన కాళ్ళు కూడా కాలినట్టే అనిపిస్తలేదు. అది ఆ అమ్మ అనుగ్రహం వల్లనే. అమ్మ చాలా సత్యమైన తల్లి. ఆ రోజు నాడు మనకు ఏమంటారు, గోల్కొండ నవాబులు ఉన్నారు, ఆ నవాబులు తీసుకొచ్చి పెట్టిందే కదా ఇక్కడ. ఆ అమ్మ అనుగ్రహంతో కదా మనం ఇక్కడ ఉండేది వాళ్ళతో. సో మొత్తం మీద మనం చూసుకోవచ్చు, అమ్మవారిని దర్శించుకొని వస్తున్నారా? అవునండి, అయిపోయింది. అంటే ఎలా ఉంది అక్కడ మొత్తం ఏర్పాట్లు? అరేంజ్మెంట్స్ ఇంకా అవుతున్నాయి అక్కడ. ఎల్లుండే బోనాలు కాబట్టి ఇంకా చాలా ఉన్నాయి అరేంజ్మెంట్స్. భక్తులు కూడా చాలా ఎక్కువ మంది వస్తున్నారు, ఈసారి ఇంకా ఎక్కువ వస్తున్నారు. ఆషాఢం ఇప్పుడు అమావాస్య కదా, ఇప్పుడు బొట్లు పెట్టి ఆహ్వానిస్తారు అమావాస్యకి. సో ఇంకా చాలా మంది జనాలు ఇంకా వస్తున్నారు. ఎండ ఉన్నా కానీ చాలా మంది అయితే వస్తున్నారు భక్తితో. అంటే ఫస్ట్ టైం మీరు దర్శించుకోవడం ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. అది చేసి అనుకోలేదు ఇంకా, కానీ బొట్లు పెట్టుకుని వెళ్ళాను అనమాట. పెట్టారా మీరు బొట్లు? అయిపోయింది. బొట్లు పెట్టడం ఎందుకు అంటారు? కోరికలు ఏమైనా ఉన్నా కానీ బొట్లు పెడితే కోరిక తీర్చాక మళ్ళీ బొట్లు పెట్టుకుని అమ్మవారిని దర్శించుకొని ఉంటే అమ్మవారిని యాటను కూడా కానీ బోనం ఎత్తడం ఎవరు ఓపిక వాళ్ళకి. అంటే మీరు బోనం సమర్పిస్తారు ఈ సంవత్సరం? అనుకుంటున్నా, అమ్మవారు దయిస్తే చేస్తాం ఖచ్చితంగా. సో మొత్తం మీద మనం చూసుకోవచ్చు,
ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడికి వచ్చి బొట్లు పెట్టడము జన్మం సఫలమైందని చాలామంది భావిస్తున్నారు. ఒకవైపు ఎండలు విపరీతంగా ఉన్నప్పటికీ కూడా కింద కాలు కాలుతున్నా కూడా దాన్ని ఎవరు లెక్క చేయకుండా మేము భక్తితో మా కాళ్ళు కూడా కాలటం లేదని చాలామంది భావిస్తూ అమ్మవారిని చూడడానికి పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు. ఇంకా అదేవిధంగా మనం పైకి వెళ్ళి జగదాంబిక అమ్మవారి ఆలయంలో ఏ విధంగా ఉన్న ఏర్పాట్లు అనే విషయాలు కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం గోల్కొండ కోట నుంచి అమ్మవారికి జగదాంబిక అమ్మవారికి వెళ్ళే మార్గంలో ఉన్నాను. ప్రస్తుతం ఇక్కడ మెట్లను చూసుకోవచ్చు, ఎంత అందంగా తీర్చిదిద్దారో. మొత్తం కింది నుంచి మొదలుకొని పైకి వెళ్ళే వరకు, కోట వారికి వెళ్ళే వరకు కూడా మొత్తం అడుగడుగున కూడా పసుపు కుంకుమలతో తమ భక్తిని చాటుకున్నారు. మనం చూసుకోవచ్చు, మొత్తం కూడా పసుపు కుంకుమలతో ఈ మెట్లన్నీ కూడా నిండిపోయినాయని చెప్పుకోవచ్చు. ఈరోజు పసుపు కుంకుమలతో నింపి ఎల్లుండి అమ్మవారికి బోనాలు సమర్పించనున్నారు. పెద్ద ఎత్తున ఉదయం నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి అమ్మవారికి ఇలా బొట్లు పెట్టి అమ్మవారిని మొక్కుకుంటే తమ కోరికలు నెరవేరుస్తారని చాలామంది భావిస్తారు. ఇది ఆనవాయితీగా వస్తుంది. నగర ప్రజలు పెద్ద ఎత్తున ఇక్కడున్న అమ్మవారిని విశ్వసిస్తుంటారు. దీంతో ఎక్కువ మంది కూడా వచ్చి ఇక్కడ ప్రతి మెట్ల కావచ్చు ఒక్క పసుపు కుంకుమ పెడుతూ ఒక్కో మెట్టును ప్రార్థిస్తూ పైకి వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్న పరిస్థితి మనకు ఓరల్గా కనిపిస్తుంది. మొత్తం మీద చిన్న పెద్ద తేడా లేకుండా ముసలివారు సైతం కూడా భక్తిని చాటుకునే విధంగా మెట్లను కూడా ఆయాసపడుకుంటూ మరి అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శించుకున్న పరిస్థితి మనకు కనిపిస్తున్నది. మొత్తం మీద ఎక్కడ చూసినా కూడా మొత్తం ఇక్కడ గోల్కొండ కోటలో ఎక్కడ చూసినా కూడా ఒక పండగ వాతావరణం నెలకొన్నది. ఎల్లుండి జరిగే ఏర్పాట్లు మొత్తం హడావుడి స్టార్ట్ అయింది. మొత్తం మీద ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారి అధికారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడాక మొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈ మంచిగా సాఫీగా అయ్యే విధంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పటికే దేవాదాయ శాఖ కావచ్చు, అన్ని శాఖల సమన్వయంతో ఈ బోనాలు అనేవి కూడా మంచిగా అయ్యే విధంగా ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. గతంలో ఏ విధంగా అయితే ఎంత అంగరంగ వైభవంగా జరిపేవారు ఈ సంవత్సరం కూడా అదే విధంగా అదే తరహాలో జరిగే విధంగా ఇప్పటికే దేవాదాయ శాఖ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అధికారులను ఎప్పటికప్పుడు ఈవోలతో కావచ్చు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఎలాంటివి కూడా తలెత్తకుండా, చిన్న సమస్యలు కూడా తలెత్తకుండా, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసి ఒకవైపు మనం చూసుకోవచ్చు ఎంతో అందంగా తీర్చిదిద్ది పెద్ద ఎత్తున ఒకవైపు ముసలివారు సైతం అమ్మవారిని ప్రార్థిస్తూ పైకి వెళ్తూ అమ్మవారిని దర్శించుకున్న పరిస్థితి మనకు ఓరల్గా కనిపిస్తుంది. ఆషాఢ మాసం వచ్చిందంటే నగర ప్రజలకు గుర్తుకొచ్చేది ఆషాఢ బోనాలు. ఆషాఢ బోనాలు జనరల్గా ఊళ్ళల్లో తెలంగాణలో ఉన్న జిల్లాలో మొత్తం కూడా శ్రావణ మాసంలో జరుపుకుంటారు. కానీ ప్రత్యేకంగా హైదరాబాద్ సిటీలో మాత్రం ఆషాఢ మాసంలో ప్రతి సండే ఈ ఆషాఢ మాసాలు అనేది జరుపుతున్న సాంప్రదాయంగా వస్తుంది. కొన్నేళ్ల నుంచి ఇదే సంస్కృతి మనకు కనిపిస్తుంది. మొదటగా జగదాంబిక అమ్మవారి దగ్గర బోనాలు సమర్పించాక నగర వ్యాప్తంగా ఉన్న అన్ని అమ్మవారి ఆలయంలో బోనాలు సమర్పిస్తారు. మొదట అమ్మవారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగం మొదటి ఆషాఢ మాసంలో వచ్చే మొదటి అమావాస్య రోజు గురువారం వస్తే ఆ రోజు ఖచ్చితంగా అమ్మవారికి వెళ్ళే మార్గంలో ఏవైతే మెట్లు ఉంటాయో అక్కడ మెట్లని పూజించి వాటిని అన్నింటినీ కూడా శుభ్రపరిచి పూజించి అలంకరిస్తారు. అనంతరం వచ్చే ఏదైతే ఆదివారం ఉంటుందో ఆ ఆదివారం రోజు అమ్మవారికి బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా ఈరోజు ఆషాఢ మాసంలో మొదటి అమావాస్య రోజు ఈరోజు గురువారం రావడంతో ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడున్న అమ్మవారికి సంబంధించిన ఏవైతే మెట్లు ఉంటాయో మెట్ల మార్గాన్ని మొత్తం శుభ్రపరిచి మొత్తం ఇక్కడున్న మెట్లను మొత్తం కూడా పసుపు కుంకుమలతో అలంకరించారు. ఎల్లుండి ఆదివారం రోజు ఇక్కడ అమ్మవారికి బోనాలు సమర్పించనున్నారు. దీనికి పెద్ద ఎత్తున విపరీతమైన భక్తులు కూడా వచ్చి ఇక్కడ అమ్మవారికి పూజలు చేసే బోనాలు సమర్పిస్తే తమ అనుకున్న కోరికలు నెరవేరుతాయని ఎక్కువగా విశ్వసిస్తారు. ఈ నేపథ్యంలో నవాబుల కాలం నుంచి కూడా ఇది ఎంతో ప్రత్యేకత చెందింది. అప్పటి నుంచి కూడా ఇది ఒక ఆనవాయితీగా వస్తుంది. మొదట అమ్మవారికి జగదాంబిక అమ్మవారికి బోనాలు సమర్పించడం, అనంతరము నగర వ్యాప్తంగా ఉన్న అన్ని అమ్మవారి ఆలయంలో బోనాలు సమర్పిస్తారు. దీనికి చాలా ప్రత్యేకత ఉండడంతో కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా చాలామంది నగర ప్రజలు జంట నగరాల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున మహిళలు వచ్చి
వచ్చి ఇక్కడే ఏదైతే గోల్కొండ కోట ఉంటుందో అక్కడే కిందనే బోనం వండి కూడా పైకి అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. పెద్ద ఎత్తున చిన్న నుంచి మొదలుకొని పెద్దవారు చాలా వరకు కూడా ఒకవైపు మన చిన్న ఎండ వస్తేనే బయటికి రావాలంటే ఇబ్బంది పడుతుంది. అలాంటిది దాదాపు 350 మెట్లుంటాయి. ఆ భక్తితో అందరూ భక్తిలో పరవశించిపోయి ఆ మెట్లను ఎక్కే ప్రాసెస్ని కూడా మర్చిపోయి చాలామంది భక్తులు మునిగి తేలుతుంటారు. దీంతో ఈ మెట్లు కూడా వాళ్ళకి చాలా చిన్నగా కనిపిస్తాయి. ఎవరు కూడా దీన్ని కష్టంగా భావించారు. దీంతో ఇక్కడే మనం అర్థం చేసుకోవచ్చు అమ్మవారి పట్ల ఉన్న వారి నమ్మకాన్ని. మొత్తం మీద ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. మొత్తం ఇక్కడ ఈరోజు పెద్ద ఎత్తున ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ బొట్లను పెట్టారంటే ఆదివారం రోజు పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అడుగడుగున అమ్మవారికి నీరాజనం పలుకుతున్నారు. భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ముసలివారు సైతం కూడా వారి ఏజ్ని పక్క పెట్టి అమ్మవారిని దర్శించుకునేందుకు మెట్లను ఎక్కి వారి భక్తిని చాటుకుంటారు. మొత్తం మీద కూడా ఇప్పటికే దేవాదాయ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేసింది. ఒకవైపు వచ్చిన భక్తులకు వాటర్ సదుపాయం కావచ్చు, అదేవిధంగా మెడికల్ ఏదైతే ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ని ఏర్పాటు చేశారు, ఎక్కడికక్కడ భారీ గేట్స్ ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా భారీ బందోబస్తు నడుమ ఈ బోనాలు ప్రతి సంవత్సరం ఏ విధంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటామో ఈ సంవత్సరం కూడా అదే తరహాలో జరుపుకునే విధంగా. ఎందుకంటే ఒకవైపు మన రాష్ట్ర పండుగ బోనాలని ఎప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి మనం జరుపుకుంటున్నాం. ఈసారి కూడా అదే విధంగా జరుపుకునేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒకవైపు మొదటగా ఇక్కడ ఏదైతే బోనాల రోజు మంత్రులు అమ్మవారికి చీరలు కూడా సమర్పించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే దేవాదాయ శాఖ అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఇప్పటికే ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ఆషాఢ బోనాలకు జగదాంబిక ఆలయం ముస్తాబైంది. ఆషాఢం రోజు అదే బోనాల రోజు ఎలాంటి ప్రత్యేక పూజలు చేయనున్నారు, దీని గురించి మనతో మాట్లాడడం పూజారి ఉన్నారు, వాటితో మాట్లాడడం. చెప్పండి, తొలి బోనం ఇక్కడే సమర్పించాక నగర వ్యాప్తంగా స్టార్ట్ కానున్నాయి. మొదటగా ఆ రోజు అమ్మవారు ఏ అవతారంలో రానున్నారు, మొత్తం మీద ఎలాంటి ప్రత్యేక పూజలు చేయనున్నారు ఆ రోజు? ఆషాఢ మాసంలో ఫస్ట్ బోనాలు జాతర అనగానే గోల్కొండ గుర్తుకొస్తుంది. ఇక్కడ జగదంబ మహంకాళి అమ్మవారికి ఇక్కడ ఫస్ట్ తొలి బోనం ఇక్కడ సమర్పించుకున్న తర్వాతే మిగతా అన్ని చోట్లకు పండుగ జరగడం జరుగుతుంది. ఈరోజు మెట్ల పూజ కార్యక్రమం జరిగింది. ఇవాళ ప్రొద్దున అమ్మవారికి 2 గుళ్ళలో అభిషేకం పూజ అర్చన కార్యక్రమం జరిగింది. తర్వాత వచ్చే ఎల్లుండి ఆదివారం రోజు ప్రొద్దున అమ్మవారికి ఇక్కడ అభిషేక కార్యక్రమం ఉంటుంది, తర్వాత పూజా కార్యక్రమం ఉంటుంది, పూజ అర్చన కార్యక్రమం ఉంటుంది. తర్వాత 12 గంటలకు లంగరోజ్ చౌరస్తా దగ్గర నుంచి మన తొట్టెల ఊరేగింపు, తర్వాత రథం ఊరేగింపు ఉంటుంది. అక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి మన మంత్రివర్యులు అందరూ, ఎండోమెంట్ మినిస్టర్, తర్వాత వేరే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ వాళ్ళందరూ పట్టు వస్త్రాలు సమర్పించుకోవడం జరుగుతుంది. అక్కడ నుంచి ప్రారంభమైన తర్వాత చోటబజార్లోని మా ఇంట్లోకి ఉత్సవ విగ్రహాలు అక్కడ నుంచి ప్రారంభమవుతుంది. అక్కడ నుంచి ప్రొసెషన్ స్టార్ట్ అయిన తర్వాత బంజారీ దర్గా దగ్గర నుంచి మళ్ళీ పట్టెలమ్మ వాళ్ళ ఇంట్లోకి తొలి బోనం అక్కడ నుంచి రావడం జరుగుతుంది. అవి 3 కలిసి ఒకటేసారి అమ్మవారికి ఫస్ట్ మెట్టు దగ్గర పూజ కార్యక్రమం జరిగిన తర్వాత కొండపైకి చేరుకుంటుంది అన్నమాట. అక్కడ చేరుకున్న తర్వాత అమ్మవారికి విశిష్టం మామూలు పూజ కార్యక్రమం అర్చన అన్నీ చేసిన తర్వాత ఆ రోజు బుకింగ్ కార్యక్రమం ఉంటుంది. తర్వాత ఈ నెల రోజుల్లో 9 పూజలలో ఒక్కొక్క పూజకి ప్రతి పూజకి విశిష్టంగా ఉంటుంది. ఒకరోజు పూజా పట్టం ఉంటుంది, ప్రతి వారం పూజా పట్టం లక్షణ పట్టం వేస్తారు ఇక్కడ. తర్వాత 7వ పూజ రోజు అమ్మవారి షావా ఉంటుంది. తర్వాత ఇక్కడ 5వ పూజ రోజు ఇక్కడ అమ్మవారికి హోమ కార్యక్రమం ఉంటుంది. 9వ పూజ రోజు కుంభారతితో ఇక్కడ ముగింపు కార్యక్రమం ఉంటుంది. ఈ 2 గుళ్ళకి మన వృత్తి పని వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. 26 మంది తమ వాళ్ళ వృత్తిపరంగా వాళ్ళు ఏం చేయాలో అమ్మవారికి తమ బాధ్యత వహించి వాళ్ళ సేవలు సమర్పించుకోవడం జరుగుతుంది ఇక్కడ. మిగతా మా ఈఓ గారు, తర్వాత వృత్తి పని ప్రెసిడెంట్ గారు అందరు ఇక్కడ అన్ని భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనమాట. అలాగే అన్ని డిపార్ట్మెంట్స్తో సహకరించి అన్ని వాళ్ళ డిపార్ట్మెంట్ అన్ని భక్తులకు ప్రతిరోజు అమ్మవారి భక్తులు భారీ ఎత్తున తరలి వస్తున్నారు కాబట్టి ఇక్కడ అమ్మవారి వెలిసారు కాబట్టి ఇక్కడ ఇంకోటి ఉంది, ఇక్కడ అమ్మవారికి మొక్కున్న అన్ని కోరికలన్నీ నెరవేరుస్తుంది కాబట్టి ప్రతి ఏటా భక్త జనం పెరిగిపోతుంది అన్నమాట. ఇక్కడ అంటే దర్శనం ఎప్పటి వరకు కొనసాగిస్తారు, అదేవిధంగా ఆ రోజు వచ్చే భక్తులకు ఎలాంటి సూచనలు ఇస్తారు? భక్తులకు
పొద్దున్న 6 గంటల నుంచి మొదలవుతుంది. 6 గంటల నుంచి ఈవినింగ్ మామూలుగా అయితే 9 గంటల వరకు, తర్వాత 1-2 అవర్స్ భక్తులు దాన్ని బట్టి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ లేట్ అవర్స్ కూడా ఇక్కడ గోల్కొండ ఫోర్ట్లో చాలా, ఎందుకంటే ఇక్కడ అన్ని కొండ ప్రాంతం కాబట్టి చిన్న చిన్న జంతువులు అవి ఉంటాయి కాబట్టి తొందరగా ముగింపు ఉంటుంది. సో భక్తులకి ఏంటి సూచన అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మంచిగా ఆనందంగా అమ్మవారికి దర్శనం చేసుకొని మంచిగా పండుగ చేసుకొని హాయిగా ఇంటికి సురక్షితంగా చేరుకోవాలని గుడి తరఫు నుంచి మన అందరి నుంచి కోరుకుంటున్నాం. అంటే తమ పిల్లలకు ఎలాంటి ఇది హాని కలగకుండా తమ ఫ్యామిలీస్ జాగ్రత్తగా చూసుకొని మంచిగా ఇంటికి చేరుకోవాలని కోరుకుంటున్నాం. ఎల్లుండి జరిగే ఆషాఢ బోనాలకి జగదాంబిక ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం మీద ఎలాంటి అరేంజ్మెంట్స్ చేశారు, వచ్చే భక్తులకు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు, ఆలయ ఈవో ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మొత్తం మీద ఈ సంవత్సరం దశాబ్ది బోనాల గురించి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. దేవస్థానంతో అన్ని పనులు కూడా కంప్లీట్ అయింది. అన్ని డిపార్ట్మెంట్ సహకారంతో చేసే జాతర ఇది. అన్ని డిపార్ట్మెంట్ వారు అమ్మవారు సేవ చేయవలసింది కంపల్సరీ. అమ్మవారి ఆశీర్వాదం అందరూ కూడా ఉండాలి. అన్ని ఏర్పాటు కంప్లీట్ అయింది మొత్తం. అంటే సెక్యూరిటీ పర్పస్గా చూసుకున్నట్లయితే ఎంతమందిని అరేంజ్ చేశారు? అదే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తుంటారు. మరి 10 సంవత్సరాలు ఎట్లా ఉందో అట్లా అలా అరేంజ్మెంట్ చేస్తారు. వాటర్ బోర్డు, మెడికల్ బోర్డు వాళ్ళు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్ సహకారం చేసేది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు ఉన్నాయి? ముఖ్యంగా దేవాదాయ శాఖ నుంచి అమ్మవారికి పట్టు వస్త్రాలు కూడా సమర్పించనున్నారు. తెలంగాణ గవర్నమెంట్ నుంచి అమ్మవారికి పట్టు వస్త్రాలు 7 ధరకు సమర్పిస్తారు. మా దేవాదాయ కమిషనర్ గారు మరియు ఆ సహకారంతో ఎన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే వచ్చే భక్తులకు ఎలాంటి సూచనలు చేస్తారు? ముఖ్యంగా చాలామంది చిన్నపిల్లలతోనే వస్తుంటారు, మెట్లు ఎక్కడం కొంచెం ఇబ్బంది అవుతుంది కదా, వాళ్ళకి ఎలాంటి సూచనలు ఇస్తారు? చిన్నపిల్లల కింద తీసుకోవడం అన్నీ కూడా వాటర్ కానీ అన్ని అరేంజ్మెంట్ కూడా జరిగినాయి. మెడికల్ క్యాంపులు కూడా ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ. ఎటువంటి ఇబ్బంది కలగకుండా గత సంవత్సరం అనుభవాలను దృష్టిలో పెట్టుకుని చేస్తుంది జరిగింది. అంటే మొత్తం మీద ఎంతమంది భక్తులు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? ప్రతి సండే దాదాపు 1,00,000 మంది వస్తారు మేడం. సండే 9 అంటే ఎల్లుండి బోనాల రోజు బోనాలు కూడా దాదాపు 1,00,000 మంది దాకా వస్తారు మేడం. దాని తగ్గ ఏర్పాట్లు అన్ని చేయడం కూడా జరిగింది. అంటే వాటర్ గుట్ల ఇవన్నీ ఏర్పాటు అన్ని డిపార్ట్మెంట్ సహకారం జరిగింది. వాటర్ బోర్డు అంటే ఎవరి పని వాళ్ళు చేయవలసింది అమ్మ. అంటే ఆ రోజు ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యి ఎప్పటి వరకు ఉంటాయి ఈ కార్యక్రమాలన్నీ? జూలై 7th నుంచి నెక్స్ట్ మంత్ 4th దాకా మేడం. 9 వారాలు. ఎల్లుండి బోనాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు సమర్పించి? మార్నింగ్ పొద్దు నుంచే స్టార్ట్ అవుతుంది. 7 గంటలకు స్టార్ట్ అవుతుంది. సాయంత్రం నైట్ 10 గంటలకు ఉంటాయి. తొట్టిలు ఊరేగింపుంటున్నారు, మెయిన్ ఇంపార్టెంట్. రాదు తొట్టిలు ఎక్కువ వస్తారు. అంటే తొట్టెలు ఊరేగి లంగర్ హౌస్ నుంచి ఇక్కడికి లంగర్ హౌస్ దేవస్థానం తరపున తొట్టి ఊరేగింపు వస్తుంది మేడం. దాని తర్వాత మిగతా అందరూ కూడా తొట్టిలు ఊరేగింపు వస్తారు. రాత్రి 10 దాకా కూడా వస్తుంటారు. ఈరోజు ఆషాఢ మాసం అమావాస్య రోజు ఉదయం భక్తులు 6 గంటల నుంచి అమ్మవారికి బొట్ల కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ఈరోజు అభిషేకం, పంచామృతం అభిషేకం జగదమ్మ అమ్మవారికి, మహాంకాళి అమ్మవారికి చేయడం జరిగింది. ఆదివారం రోజు అమ్మవారి తొలి పూజ, అక్కడ నుంచి బంజారా నుంచి సర్కార్ బోనం ఊరేగింపు కులవృత్తుల ఆధ్వర్యంలో. అలాగే అమ్మవారి పై విగ్రహము రిసాల బజార్ మహాంకాళి దేవాలయం పూజారి సాయిబాబాచారి ఇంట్లో నుంచి మహాంకాళి అమ్మవారి ఊరేగింపు తీయడం జరుగుతుంది. బడా బజార్ నుంచి జగదాంబ అమ్మవారి నుంచి అక్కడ జగదాంబ అమ్మవారి ఊరేగింపు అవుతుంది. లంగరోజు నుంచి టొట్టెల ఊరేగింపు ఈ గోల్కొండ కోటకి చేరే వరకు 4 o'clock వరకు చౌరస్తా గారికి రావడం జరుగుతుంది. అక్కడ నుంచి ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి జగదాంబ అమ్మవారి జగదాంబ గుడిలో పెట్టడం జరుగుతుంది. అలాగే మహాంకాళి అమ్మవారి విగ్రహాలు మహాంకాళి దేవాలయంలో పెట్టడం జరుగుతుంది. గోల్కొండ ప్రత్యేకత ఏంటంటే ఈ గోల్కొండ కోట బోనాలు అంటే 9 వారాలు బోనాలు అవుతాయి. జంట నగరాల్లో ఆదివారం బోనం అవుతుంది, సోమవారం రంగం కార్యక్రమం అవుతుంది. కానీ గోల్కొండలో 9 వారాలు ప్రతి గురువారం ఆదివారం పూజలు జరగడం జరుగుతుంది. ఇందులో గోల్కొండ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రతి గురువారం ఆదివారం ఫ్రీగా టికెట్ లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి టికెట్ కూడా ఫ్రీ ఉంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా కింద అన్ని ఏర్పాట్లు వాటర్ బోర్డ్ డిపార్ట్మెంట్ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఇంకోటి 5 స్టేషన్లు పెట్టడం జరిగింది. వాటర్ 5 స్టేషన్లు, మెడికల్ టీమ్ 5 స్టేషన్లు పెట్టడం జరిగింది. ఇంకోటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మహిళలకి ఓడి బియ్యాల గురించి బోనం గురించి సపరేట్గా లైన్ పెట్టడం జరిగింది. మా శ్రీనివాసరాజు గారు ఆధ్వర్యంలో గత 15 రోజుల నుంచి పెయింటింగ్ వర్క్ కానివ్వండి, సీసీటీవీ కెమెరా వర్క్ కానివ్వండి, ఇక్కడ పెయింటింగ్ వర్క్ అన్ని కార్యక్రమాలు ఆయన ఆధ్వర్యంలో జరగడం జరిగింది. మా టెంపుల్ అడ్వైజర్ రాజు వస్తాద్ గారు గత నెల రోజుల నుంచి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఇక్కడ పీస్ అండ్ మైత్రి కమిటీ వాళ్ళతో ఇక్కడ ఉన్న లోకల్గా ఉన్న వాళ్ళందరితో మాట్లాడి బోనాలు విజయవంతంగా చేయాలని అందరి డిపార్ట్మెంట్తో మీటింగ్తో మాట్లాడడం జరిగింది. అంటే ఎంతమంది భక్తులు వస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు? ఈసారి ఏంటంటే గురువారం కాకుండా ఆదివారం వస్తుంది, పబ్లిక్ హాలిడే ఉన్నందుకు ఈసారి ఫస్ట్ పూజ రోజే 1,00,000 పైనే అమ్మవారిని దర్శనం భక్తులు రావడం జరుగుతుంది. ఎందుకంటే ఆ రోజు ఊరేగింపులనే మహాంకాళి అమ్మవారి ఊరేగింపులనే కమస్కం ఒక 1000 నుంచి 2,000 పబ్లిక్ రావడము, అలాగే జగదాంబ అమ్మవారు ప్లస్ చొట్టెల ఊరేగింపులు అక్కడ ఒక 1000 మంది రావడం. ఈ ఉదయం 12 గంటలకు పూజా కార్యక్రమం స్టార్ట్ అయ్యి మన ఊరేగింపు 4 గంటల సేపు దారిలో ఉంటుంది. కానీ 4 o'clock వరకు కోటకి 4:35 వరకు రావడం జరుగుతుంది.
దాని తర్వాత ఈ అమ్మవారు తీసుకొచ్చి విగ్రహాలన్నీ దేవాలయంలో మహంకాళి దేవాలయంలో ఆ జగదాంబ అమ్మవారి దేవాలయంలో పెట్టడం జరుగుతుంది. నెల రోజుల పాటు అమ్మవారు పై కవచము ప్లస్ ఈ విగ్రహాలతోనే అందరికీ ఆయు ఆరోగ్యాలు ఉండాలి, సంతోషాలతో ఉండాలని ఆశీర్వచనం ఇవ్వడం జరుగుతుంది. భాగ్యనగరంలో జరిగే తొలి బోనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే అన్ని శాఖలతో సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు నడుమ అంగరంగ వైభవంగా బోనాలు ఉత్సవాలు జరిగే విధంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఒకవైపు వాటర్ బోర్డు కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, డివిఎం కావచ్చు, అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఆ రోజు బోనాల రోజు ఎలాంటి ఘటన జరగకుండా, ముఖ్యంగా వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, మెడికల్ ఫెసిలిటీ కావచ్చు, ఎవరికి కూడా అసౌకర్యం కలగకుండా ముందస్తుగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా పోలీసు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆలయం మొత్తం కూడా ముస్తాబైంది. ఇప్పటికే తెలంగాణ వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారి కొలువుదీరాక ఈ బోనాల పండుగ అనేది జరగనుంది. దీంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం అంగరంగ వైభవంగా జరిగే విధంగా ఇప్పటికే చర్యలు తీసుకుంది. అందులో ఇప్పటికే దేవాదాయ శాఖ మంత్రి ఇక్కడ ఉన్న అమ్మవారికి పట్టు వస్త్రాలు కూడా సమర్పించనున్నారు ప్రభుత్వం తరఫున. దీనికి సంబంధించి ఎలాంటి అవాంఛనీయాలు జరగకుండా భారీ బందోబస్తు నడుమ ఈ బోనాలు ఉదయం 6 గంటల నుంచి మొదలుకొని రాత్రి 11 గంటల వరకు కూడా దేవుని దర్శనం ఉండే విధంగా ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా వచ్చిన భక్తులకు కావచ్చు, ముఖ్యంగా వాటర్ సదుపాయం ఎక్కడికక్కడ కూడా వాటర్ సదుపాయం ఏర్పాటు చేసి దర్శనం అనేది ఈజీగా అయ్యే విధంగా చుట్టూ బారిగేట్స్ ఏర్పాటు చేసి మహిళలకు ఒకవైపు అదేవిధంగా మగవారికి ఒకవైపు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఒకవైపు ఎక్కడికక్కడ కూడా మెడికల్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ మంచిగా అంగరంగ వైభవంగా జరిపే విధంగా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే ఈవో కూడా మనతో చెప్పిన పరిస్థితి. మొత్తం మీద ఎల్లుండి ఉదయం 6 గంటలకు బోనాలు సమర్పణ కొనసాగుతుంది. రాత్రి 11 గంటల వరకు కూడా ఈ బోనాల సమర్పణ అనేది కొనసాగుతుంది. జంట నగరాల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఇక్కడ అమ్మవారికి బోనాలు సమర్పించి దర్శనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం మీద మనం చూసుకోవచ్చు. ఇప్పటికే ఇక్కడ మొత్తం కూడా ఆలయాన్ని కూడా చాలా ముస్తాబుగా తయారు చేశారు. చాలా అంగరంగ వైభవంగా ఉండే విధంగా ఇప్పటికి చరిత్రలో నిలిచిపోయే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని తీసుకొని దేవాదాయ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసి ముఖ్యంగా భక్తులను దృష్టిలో పెట్టుకొని వచ్చేవారికి కావచ్చు, వెళ్ళేవారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా మొత్తం మీద అన్ని ఏర్పాట్లు మూడం అవాంఛనీయ ఘటన జరగకుండా మొత్తం మీద భారీ బందోబస్తు నడుమ ఈ బోనాలు అనేవి అంగరంగ వైభవంగా జరిగే విధంగా ఇప్పటికే ఏర్పాట్లు అయితే పూర్తి చేసింది. కెరపర్సన్ శివతో కలిసి శిల్ప RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.